హలో ఫ్రెండ్స్, మా ఊరి వినాయక స్వామి ఊరేగింపు అలాగే ఈ సంబరాలను మీ ముందుకు తీసుకువచ్చేసాను. ఊరేగింపు రోజు ఉదయాన్న పాడేరు అయితే వచ్చేసాము. ఎందుకంటే ఊరేగింపు రోజు మనం వినాయక స్వామి బొమ్మ ఉన్న టీషర్ట్లు కొనడానికి. అక్కడ షాపులో వైట్ మరియు ఆరెంజ్ కలర్లో టీషర్ట్లు ఉన్నాయి. మేమైతే వైట్ కలర్ టీషర్ట్లను ఎంచుకున్నాము. అలాగే ఊరేగింపులో ఒకరి మీద ఒకరు చల్లుకోవడానికి మంచి మంచి రంగులు కూడా తీసుకున్నాము. అలాగే తలకి కట్టుకోవడానికి గణపతి బప్ప మోరియా అని ప్రింట్ చేసి ఉన్న ఈ రిబ్బన్లు కూడా తీసుకున్నాము. చిన్న పిల్లల టీషర్ట్లైనా పెద్దవాళ్ళ టీషర్ట్లైనా సేమ్ కాస్ట్ చెప్పారు. ఒక్కొక్క టీషర్టు 100 రూపాయలు చెప్పారు. మనకి వేరే ఆప్షన్ లేక ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. పండగ రోజు సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా ఫ్రెండ్స్. మొత్తానికి మేము కొన్న టీషర్ట్లు, రంగులు అలాగే రిబ్బన్లన్నీ కూడా ప్యాక్ చేయించేసాము. ఇప్పుడు మేము పాడేరులోని రాజస్థాన్ స్వీట్ షాప్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఊరేగింపుకి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం పంచడానికి మేమైతే ప్రసాదం ఆర్డర్ పెట్టామన్నమాట. మేము ప్రసాదంగా స్వీట్ బూందీ ఎంచుకున్నాము. ఈ స్వీట్ బూందీని సుమారుగా 4 కేజీల వరకు ఆర్డర్ ఇచ్చాము. మేము ఒక కవర్లో 2 కేజీలు మాత్రమే పట్టింది. అలాగే ఇంకొక కవర్లో ఇంకొక 2 కేజీలు తీసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చి ఒక పరిశుభ్రమైన కంచు బకెట్లోనికి ఈ ప్రసాదాన్ని అందులో వంపేసామన్నమాట. 2 కవర్లో ఉన్న ప్రసాదాన్ని. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని మేము దేవుడి దగ్గర పెట్టడానికి పట్టుకుని వెళ్తున్నాము. మొదట మనం దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులకు పంచాల్సి ఉంటుంది ఈ ప్రసాదాన్ని. ఇక్కడ మన ముందు కనిపిస్తున్న ఈ వెహికల్ ఏంటంటే అందులో డీజే బాక్సులు సెట్ చేస్తున్నారు. అంటే ఊరేగింపులో పాటలు వేయడానికి. ప్రసాదాన్ని గణేష్ మండపం దగ్గరికి తీసుకుని వచ్చేసాము. అలాగే ప్రసాదాన్ని దేవుని ఎదుట పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. అలాగే మనం కొనుక్కొని వచ్చిన టీషర్ట్లు ఇప్పుడు అందరికీ వేయాల్సిన సమయం వచ్చేసింది. మేము తీసుకువచ్చిన టీషర్ట్లు అందరికీ చాలా బాగా నచ్చాయి. అందరూ ఇష్టపడ్డారు. అలాగే తీసుకువచ్చిన రిబ్బన్లు కూడా అందరికీ కట్టేశాము. ఇక యుద్ధానికి సిద్ధమయ్యేంత రేంజ్లో అందరూ ఊరేగింపుకి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా చిన్నపిల్లలు రెడీ చేయడం పెద్ద టాస్కే. అయినా కూడా తగ్గేదేలా ఏదో ఒకలాగా సెట్ చేసి రెడీ చేసేసాము. మేము తీసుకువచ్చిన గణేష్ టీషర్ట్లు అందరికీ చాలా బాగా నచ్చాయి. కానీ తక్కువ తీసుకోవడమే అందరికీ నచ్చలేదు. పిల్లలైతే మంచి జోష్ మీద ఉన్నారు. ఆల్రెడీ వైబ్స్ వచ్చేసాయి. అలాగే కొనుక్కొచ్చిన రిబ్బన్లు చిన్నపిల్లలందరికీ కూడా పంచేశాము. పిల్లలందరూ చాలా కేరింతలు కొడుతూ ఆనందంగా వచ్చి తీసుకున్నారు రిబ్బన్లు. పిల్లలు ఆల్రెడీ రంగులతో ఆడుకోవడం మొదలు పెట్టేశారు. పిల్లలుంటే పండగల్లో మరింత ఆనందం రెట్టింపు అవుతుంది. పిల్లలందరూ కూడా తమంతట తామే వచ్చి రిబ్బన్లు మాకు కట్టండి అని చెప్పి అడుగుతున్నారు. మా బిట్టుగాడు స్టైల్గా రెడీ అయ్యి వచ్చి ఇలా మా అన్నయ్యకి దొరికేశాడు. మా అన్నయ్య మొత్తం వాడికి రంగులు పులిమేశాడు. ఇంకా వాడి కోసం తెచ్చిన టీషర్ట్ వాడికి ఇస్తే వాడి కళ్ళల్లో ఆనందం. ఇక మనోడు కూడా వెంటనే వేసుకున్న టీషర్ట్ తీసేసి గణేష్ టీషర్ట్ స్పాట్లోనే వేసేసుకున్నాడు. మా బిట్టుగాడికి రిబ్బన్ తలకు కట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే చేతికి కట్టుకుంటున్నాడు. మొత్తానికి పిల్లలందరూ కూడా ఊరేగింపుకి రెడీ అయిపోయారు. ఇక ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ఊరేగింపు స్టార్ట్ అవ్వగానే అందరూ బొజ్జ గణపయ్యకి జై అంటూ నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక మా వినాయకుడు హాయిగా ట్రాక్టర్ మీద కూర్చొని దర్జాగా చూస్తున్నాడు. ఈ చిన్న బాబుని చూడండి, ఊరేగింపులో పాటలకి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. చాలా ముద్దుగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఇక మేము తీసుకువచ్చిన ప్రసాదం అందరికీ పంచడం స్టార్ట్ చేసేసాము. ఊరేగింపుకు వచ్చిన భక్తులందరికీ ప్రసాదాన్ని సక్సెస్ఫుల్గా పంచేశాము. పెద్దవాళ్ళకైతే ఏమో కానీ చిన్నపిల్లలకైతే ప్రసాదం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎంతైనా స్వీట్ కదా. ప్రసాదం పంచిన తర్వాత మన దగ్గర ఇంకా చాలా రిబ్బన్లు అయితే మిగిలాయి. ఇక అవి కూడా భక్తులకి పంచిపెట్టడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ప్రసాదం కంటే కూడా మనకు గణపతి బప్ప మోరియా అని ప్రింట్ అయి ఉన్న రిబ్బన్లకే ఎక్కువ డిమాండ్ అయితే కనిపించింది నాకు. అందరూ ఎంతో ఇష్టంగా ఈ రిబ్బన్లు తీసుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాన్ స్టాప్గా గ్రామస్తులందరూ కూడా గిరిజన సాంప్రదాయ నృత్యం అయిన దింసాను అయితే చాలాసేపు ఆడారు. అలాగే నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ కూడా పులిహోర ప్రసాదాన్ని పంచుతుంది. నా దాకా వస్తుందా లేదా నేను కంగారు పడ్డాను. కానీ నాకు కూడా వచ్చింది పులిహోర. నా కంగారు ఏంటంటే పులిహోరకి డిమాండ్ కాస్త ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక గ్రామంలోని చాలామంది వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ భక్తులందరికీ పంచుతూ ఉన్నారు. గ్రామస్తులందరూ చిన్న పెద్ద అందరూ కలిసి కూడా ఇలా సాంప్రదాయ గిరిజన నృత్యమైన దింసా డ్యాన్స్ వేస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. ఇక టైం చూసుకొని ఎక్కడి నుండి వచ్చాడో కానీ మహానుభావుడు ఐస్ క్రీమ్ బండివాడు కరెక్ట్ టైంకి వచ్చేసాడు. ఇంకా ఏం చేస్తాం, పిల్లలందరికీ ఐస్ క్రీమ్ బండి చూడగానే చాలా సరదా. పండగే, ఇంకా పెద్దలందరికీ దండగే. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి దింసా డ్యాన్స్ అయితే ఇష్టమో కింద కామెంట్లో తెలపండి. నాకైతే దింసా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. బహుశా దింసా డ్యాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో. నాకు తెలిసి దింసా డ్యాన్స్ వేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరైనా ఒక్కసారి చూస్తే ఇట్టే వేసేయచ్చు.
క్యూలో మొదట ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే, సింపుల్. ఇక్కడ చూడండి, మా బ్రదర్ చిన్నపిల్లలతో కలిసి దింసా వేస్తున్నాడు సరదాగా. ఊర్లోని అందరూ ఒకవైపు దింసా ఆడుతుంటే మా బ్రదర్ మాత్రం ఈ చిన్నపిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో కలిపి దింసా ఆడుతున్నాడు. వావ్, చిన్నపిల్ల అయినా కూడా దింసా డ్యాన్స్ భలే చేస్తుంది చూడండి. ఎంతైనా లడ్డు పాప చాలా గ్రేట్ కదా. చిన్న పాపతో దింసా వేయడం చాలా ఇష్టపడుతున్నాడు మా అన్నయ్య, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేబీ ఆ పాపను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాడు వెనకాల నుండి. లడ్డు పాప మాత్రం చాలా హుషారుగా దింసా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక్కరితే. వెనకతల మా అన్నయ్య ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరు పడవ నడుపుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు మరి. చిన్నపిల్లలతో డ్యాన్స్ చేస్తూ చేస్తూ మా బ్రదర్ కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు. కాసేపు గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని పక్కకు తోసేసి డీజే పాటలు అయితే వేశారు. అందరూ డీజే పాటలకి ఎరగదీస్తున్నారు. ఊరేగింపులో డ్యాన్స్ చేయడానికే కాదు, నిలబడి చూడడానికి కూడా చాలా ఓపిక ఉండాలి అంతే. ఎందుకంటే డ్యాన్స్ చేసేవాళ్ళు అటు ఇటు కదులుతారు, కానీ చూసేవాళ్ళు ఎటు కదలకుండా స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. సో చూసే వాళ్ళకే ఎక్కువ ఓపిక ఉండాలి. మొదట వచ్చిన ఐస్ క్రీమ్ బండి పూర్తిగా ఖాళీ చేసేసారు అందరూ. సో మరొక ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. ఎందుకంటే ఊరేగింపు మరి ఇప్పుడైతే టైము 7:30, 8 అవుతుంది. అయినా కూడా అందరూ ఎంత ఓపిక డ్యాన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఓపిక అస్సలు లేదు. అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. నిజం చెప్పాలంటే నిమజ్జనం వీడియో కూడా తీయాలి అని అనుకున్నాను, కానీ ఇది అప్పుడే క్లోజ్ అయ్యేలా లేదు ఈ ఊరేగింపు. అందుకే ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.